ఎప్పుడు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలా కారం చట్నీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జార్‌లో 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చి వేసుకోవాలి. 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ టమాటా ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టి ఒక బౌల్‌లో తీసి పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపు వేయడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టి పాన్‌లో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మన పోపు రెడీ. ఇవి తీసి కారం చట్నీలో వేసుకోవాలండి. అంతే అండి, కారం చట్నీ రెడీ. ఈ కారం చట్నీ దోస, ఇడ్లీ, బోండా దేనికైనా ఈ కారం చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి.